ఒకసారి ఆడ ఒకసారి మగ ఆడ మగ ఎంతమంది పెద్ద మనుషులు కాటాదారులు మందు కోసం కాసి కూర్చుంటే ఏమి లేదని ఆడించుకుంటా దయ్యం దయ్యం మీలాంటి పెద్ద మనుషుల కోసం స్పెషల్ సరుకు తీసుకురారా నీ చోటకు పంపిస్తే చేతులు ఆడించుకుంటూ వచ్చాడు. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి, మీకోసం ఏ క్లాస్ సరుకు తీసుకొస్తాను. అచ్చం అలాగే ఉంది ఏమిటి? ఉంటే ఏంటంట పిల్లు నీ బుర్ర డొల్ల. ఈ సంగతి అయ్యగారు చెవులు వేసి పెడితే అయ్యగారికి ఎందుకయ్యా ఈ సారా సరుకు? నీజం అడిపోను సారా కాదు కళ్ళు కాదు, ప్రపంచంలో పనికిరాని మనిషి అంటూ లేదని తెలుసుకోవడం బుద్ధిమంతుల లక్షణం. బుద్ధిమంతుల లక్షణం. సరిగ్గా అడగట్లా. నేను అడిగే దయ్యాలు కాదురా సరుకు. సరిగెత్తలేదమ్మా ఎక్కడేనమ్మా? అయ్య బాబు ఇక్కడేమో 5 బాండాలు పెట్టారా, లోపలేమో 4 బాండాలు ఉన్నాయా? అయ్య బాబు ఈ బాండాలతో పాటు నా తుళ్ళుకుంటూ కూడా పోయిందమ్మా. అమ్మా ఏదో సారా మరిగిలు తెయ్యాలమ్మా. వచ్చినోడా నా వ్యాపారంతో చెడగొట్టావు కదరా ఈ జిమ్మడా ఎదవా. ఎందుకు? ఎందుకేమిటి? మన జాతకం ఇతరులు తెలియకుండా ఉండడానికి. గుడ్డ కడితే దాగుతుందా? చూచావా నవ్వు ఎంత హాయిగా ఉందో? ఏం హాయ్, ఏ గంగలోనూ దూకి చావాలనుంది. దూకేంగా మరి చావలేదే. ఈసారి ఏ కొండపై నుంచైనా దూకుదాం. నాకు అభ్యంతరం లేదు. ఇంత అందమైన అమ్మాయితో చావడానికి లక్షణంగా చావచ్చు. కానీ ఒక్కటే అనుమానం, ఆకలికి మాడి మాడి చచ్చారేమిట్రా అన్న చిన్న పేరు మాత్రం మనకి రాకూడదు. అందుకని ఎలాగో కొబ్బరికాయలు దగ్గరే ఉన్నాయి, కడుపు నిండా నీళ్లు పట్టాయి. నాకు అక్కర్లేదు. ఇదిగా ఆంధ్ర స్పెషల్ అమలాపురం మేక్. ఒక్కరు తాగితే 1 మోర్ అంటావు. పట్టు కొట్టాయి జాగ్రత్త. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటే రుచి మరిగావు, మజా పెరుగుతుంది. నేను కూడా ఒకటి వేస్తా, ఎందుకైనా మంచిది. ఆనందో బ్రహ్మం పరమానందో బ్రహ్మం. ఆనందో బ్రహ్మం పరమానందో బ్రహ్మానందం. అండపిండ బ్రహ్మాండం నిండి ఉన్న ఆనందం, ఆది అంతమేది లేని సత్యానందం. స్పెషల్ ఉగ్గు. ఉగ్గన్న పెగ్గన్న ఒక్కటే అర్థము. ఉగ్గుతోనే మొదలు ఈ సృష్టి మొత్తము. పెగ్గన్న ఉగ్గన్న ఒక్కటే అర్థము. ఉగ్గుతోనే మొదలు ఈ సృష్టము. ఉగ్గుకుండ రాదురో ఆడ మగ భేదము. ఉగ్గుకుండ రాదురో ఆడ మగ భేదము. కనబడును స్వర్గము. ఆనంద బ్రహ్మ 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 పరమానంద బ్రహ్మానంద.
పిల్లదాని కళ్ళు రెండు బుగ్గు గిన్నెలు తాగినోడికే కాదు గిన్నెలకే మత్తులు పిల్లదాని కళ్ళు రెండు బుగ్గు గిన్నెలు తాగినోడికే కాదు గిన్నెలకే మత్తులు ఎత్తులకు ఆనంద బ్రహ్మ పరమానంద బ్రహ్మానందం పాపలకు పాల వేళ ప్రేమాలకు చుక్కేళ కుక్కెడైన పడాలి కుతి తీర్చుకోవాలి పాపలకు పాల వేళ ప్రేమాలకు చుక్కేళ కుక్కెడైన పడాలి కుతి తీర్చుకోవాలి పక్కనున్న చుక్కకు లోన పడ్డ చుక్కకు పక్కనున్న చుక్కకు లోన పడ్డ చుక్కకు సవతి బారు పడాలి స్వామి రంగ రంగేళి ఆనందం లరరా. ఆనందం ఆనంద బ్రహ్మ 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 పరమానంద బ్రహ్మానందం పిండాండ బ్రహ్మాండం నిండి ఉన్న ఆనందం అందాది సత్యానందం ఆనంద బ్రహ్మ పరమానంద బ్రహ్మానందం బ్రహ్మానందం ఆగండి. ఎవరు మీరు? కొండదేవత మీద సత్యం చేసి చెప్పండి. మీరు చెప్పకుండానే మీ చేతుల్లో గొలుసులే చెప్తున్నాయి. చూశారా? ఆ చేతులకున్న బేడీలు చూశారా? వీళ్ళెవరో కేడీలు, దొంగలు, పోలీసులకు టోపీ వేసి పారిపోయి వచ్చారు. కాదు సారు, మేము సారులం కాదు, కొండరాజులం. సారు కాకపోతే కొండ రాజు. మేం దొంగలం కావు, మా చేతులకున్న పోలీసులు బేడీలు కావు. ఓసి ఏం ఆడతావు నాటకం? ఊరుకో. వినండి, ఇట్లాంటి వాళ్ళే మనకు చెడ్డ పేరు తెచ్చేది. వస్తారు, ఏదో కథలు చెబుతారు, మనం అయ్యో పాపమని నీడనిస్తాము. చివరికి తప్పంత మన ఎత్తిన పడుద్ది, మనం దొంగలైపోతాం. అందుకని ఇలా తక్కిన పోలీసులకు పట్టించాలంతే. రాయి పారిపోతున్నారు, పట్టుకోండి పట్టుకోండి. ఊడ్స్ పండి పెట్టిలాగా వదలకుండా తగులుతున్నాం. వాళ్ళు వస్తున్నారు, పద. వాళ్ళు మనం ఎలదాటిపోయినారు. వాళ్ళ పొత్తుకు మనకు లేదు, వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు? పోదాం పోదాం వెనక్కి. ఈ ప్రవాహంలో పడితే మనం బ్రతుకుతామా చస్తావా? బ్రతుకుతామో చస్తామో నాకు తెలియదు గాని ఈ ప్రవాహంలో పడితే కొట్టుకుపోతాం, విడిపోతాం. అబ్బా ఏమిటి అలా చూస్తున్నావు? ఆహా, ఇంత అందాన్ని ఇంత దగ్గరగా చూడటం